12వ అధ్యాయము 20-21 படிக்கலாம். 20-21 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 20-21 వచనాలు. విజయమెందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనాలను ఆర్పడు, ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అన్నదే. ఆమేన్. ఆండవర్ యేసు இந்த வார்த்தையை அறிவிக்கிறார். దేవుడు ఈ వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు. இது பழைய ஏற்பாடுல ஏசாயா புத்தகத்தில் இருக்கிற தீர்க்க தரிசன வசனத்தை புதிய ஏற்பாடுல இயேசு கிறிஸ்து தமது ஜனங்களுக்கு పాత నిబంధనములో యెషయా ప్రవక్త ద్వారా రాయబడిన మాటను నూతన బంధనములో దేవుడు మత్తయి సువార్తలో వాక్యాన్ని మరలా రెండవసారి రాయించాడు. பழைய ஏற்பாடுல இருக்கிற ஒரு தீர்க்க தரிசன వార్తై పాత నిబంధనములో ఉన్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానము వాక్యము புதிய ஏற்பாடுல నూతనమైనటువంటి ఈ నూతన గ్రంథంలో పరిశుద్ధ ఆవియానவர் పరిశుద్ధాత్మ దేవుడు దానిని నెరవేరుస్తూ ఉన్నాడు. கொரிந்தியர்ல பவுல் அப்போஸ்தலன் சொல்லுவார், தேவனுடைய வாக்குத்தத்தமெல்லாம் இயேசுக்குள்ள ஆம் என்றும் ஆமென் என்றும் இருக்கிறது. కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తాడు అపోస్తలుడైన పౌలు, దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానము అది ఆమేన్ అని రాయబడి ఉన్నది. అందువలన தேவன் சொன்ன வாக்குத்தத்தம், దేవుడు చేసిన వాగ్దానము కుమారన్ వాయి మూలமாக యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోటి ద్వారాగా పరిశుద్ధ ఆవియినాలే పరిశుద్ధాత్మ దేవుని చేత నెరవేరుస్తూ ఉన్నాడు. தேவன் வாயால் சொன்னதை దేవుడు నోటితో చెప్పిన వాగ్దానమును తమது కరத்தால் తన చేతి ద్వారా నెరవేరుస్తూ ఉన్నాడు. కరం என்றால் పరిశుద్ధ ఆవి, చెయ్యి అని అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. దేవునుடைய వాయాల్ சொன்னதை తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు నోటి చేత, అది పరిశుద్ధ ఆవియానవరుடைய కయ్యాల్ అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క హస్తము చేత అది నెరవేర్చబడుతూ ఉన్నది. இந்த வார்த்தையை கவனிச்சு பாருங்க. ఈ వాక్యాన్ని మీరు గమనించి చూడండి. న్యాయத்துக்கு జయం கிடைக்கிற வரைக்கும், న్యాయానికి జయము కలుగునంత వరకు నెరింద నాణలై మురిక మాటేన్, నేను నలిగిన రేళ్లను విడువను, మకమకమలాడుచున్న అవిసనాలను ఆర్పడు. నెరింద నాణலை நீங்க பார்த்திருக்கீங்களா? నెరింద నాణலை பார்த்திருக்கீங்களா? మీరు చూసారా? ఆ మకమకమలాడుచున్న అవిసనాలను చూసారా? నది ఓరத்துல ఇద மாதிரி పచ్చயான పుల్లు எல்லாம் ఇவ்வளவு పెరుసా వளர்ந்திருக்கும். అయితే నది పక్కన పుల్లు ఇలాంటి హైట్ గా గడ్డి మొలుస్తూ ఉంటది, మీరు చూస్తుంటారు. இப்ப మழை కాలத்துல இந்த పని కాలத்துல நல்ல గ్రీనిషా இருக்கும். అయితే వర్షాకాలంలో ఈ చలికాలంలో చాలా పచ్చదనంగా ఉంటుంది. ఎండ కాలத்துல అయితే ఎండాకాలంలో మీరు గమనిస్తే ఎల్లో ఎల్లో కలర్ ఆయిరు, అయితే అది ఎల్లో కలర్ లోకి వచ్చేస్తది. அதுல தண்ணி இருக்காது, దాని వేరులో నీళ్లు ఉండదు, అది அப்படியே సాంజి పోయిట్రు, అది ఒక పక్కకు వంగిపోయి ఉంటుంది. అది ఎదుక ఉదవన్నా అడుపులో పోటీ. అది దేనికి ఉపయోగపడుతుందంటే నీళ్లు కాగబెట్టుకోవడానికి, పొయ్యిలోకి ఉపయోగపడుతుంది. అంత మాదిరి నిలమేల యారాவது ఇங்க இருந்தால், అలాంటి పరిస్థితులలో ఇక్కడ ఎవరైనా ఉంటే, నెరింద నాణலை పోల இருந்தால், అది మకమకలాడుచున్న అవిసనారలాగా ఎవరైనా ఉండుంటే అది మురిచి పడమాటారంట. దేవుడు దాన్ని వెరగొట్టేడు, ఆర్పడు. ಅದಕ್ಕೆ ಇನ್ನೂ ತಣ್ಣೀರು ಊற்றி దేవుడు దానికి ఇంకా నీళ్లు పోసి అది వలర దాన్ని పెరిగేలా చేస్తాడు. அடுத்த வசனம் என்ன சொல்றது? తర్వాత ఎరిగిற తిరిயை అణెక మాటేన్, దేవుడు నలిగిన రేళ్లను విరువడు, మకమకమలాడుచున్న అవిసనారను ఆర్పడు. మంగి ఎరిగిற తిరి, అయితే ఆ దీపం వెలుగుతూ ఉంటుంది, அதுல எண்ணெய் இல்லன்னா, దాంట్లో నూనె లేకపోతే అది என்ன ఆగో, అదేమవుతుంది? அப்படியே డిమ్ అయితే అది வந்து ఆ వెలుతురు కాస్త కొంచెంగా ఆరిపోతూ వస్తుంది. కొంచెం జాస్తిగా ఎరిగి మొత్తం తిరిగి ఆఫ్ ఆయిரும். ఒక్కసారిగా ఎక్కువసేపు వెలిగి తర్వాత ఆరిపోతుంది. அந்த விளக்கை போன்ற நிலைமையில யாராவது இங்க అలాంటి ఆరిపోతున్న అనుభవంలో ఇక్కడ ఎవరైనా ఈ ప్రాంతంలోనికి వచ్చుంటే, ஆண்டவர் இயேசு சொல்லுகிறார், నజరేయుడైన యేసు ప్రభు వారు చెప్తున్నారు, அந்த மாதிரி விளக்கை అలాంటి దీపములను அப்படின்னு நான் ஊதி அவிச்சு போட மாட்டேன், అలాగూ నేను ఊది ఆర్పివేయను, அதற்கு எண்ணெய் ஊற்றி దానిలోనికి నూనెను పోసి அந்த விளக்கை இன்னுமாய் ஜோதி ఆ దీపమును వెలిగించి ఇంకా వెలిగించినట్లుగా చేస్తాడు. இதுதான் வாக்குத்தத்தம். ఇదే వాగ్దానము.
நியாயம் உங்க பக்கத்தில் இருக்கு, న్యాయము నీ దగ్గర ఉన్నది. ஆனால் சாத்தான் உங்களை అయితే நொறுக்கி సాతాను నిన్ను నలగొడుతున్నాడు. நீங்க வளராமல் నువ్వు ఎదుర్కొన్నట్లుగా, ஜோதி வெளிச்சம் నీలో ఉన్న వెలుగు ప్రకాశింపకున్నట్లుగా, நீங்க பெருகாமல் నీవు ఆశీర్వదించబడకున్నట్లుగా, உன்னுடைய నీ ஆசீர்வாதத்தை ఆశీర్వాదాన్ని முடக்கி సాతాను అది రాకుండా దాన్ని అడ్డగిస్తూ கீழே தள்ளுவானால் వాడు కిందకు నెడుతున్నట్లయితే, சகோதரா சகோதரி, సహోదరుడా సహోదరి, ஆண்டவர் சொல்லுகிற வாக்கு இது. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్తున్న మాట, நெறிந்த நாணலை நான் முறிக்க மாட்டேன், ఆరిపోతున్న దీపాలను నేను ఆర్పివేయను, மங்கி எரிகிற விளக்கை அணைக்க மாட்டேன், అది మకమకమలాడుతున్న ఆ అవసరాలను ఆర్పివేయను, நியாயத்துக்கு ஜெயம் கிடைக்கும். న్యాయానికి జయము కలిగేంత వరకు నేను వారి పక్షమున నిలిచి ఉంటాను. இதை நான் செய்கிறபடியால் ఇది నేను చేసినట్లుగా புறஜாதியார் என் மேல் நம்பிக்கையாயிரு. అన్ని జనులు నా మీద నమ్మిక ఉంచుతారు. அல்லேலூயா. கைகளை தட்டி கர்த்தரை துதிப்போமா. இந்த வார்த்தை ఈ వాక్యము 1992வது வருஷம் என்னை சந்தித்தது. 1992వ సంవత్సరములో దేవుడి వాక్యం చేత నన్ను దర్శించాడు. சகோதரா சகோதரி, நான் ஒரு பிராமண வைஷ்ணவ குடும்பத்துல సహోదర సహోదరి, నేను ఒక బ్రాహ్మణ వైశ్య కుటుంబంలో జన్మించిన వాడిని. நான் படிச்சதெல்லாம் பகவத்கீதா, ராமாயணம், నేను చదివినంతా కూడా భగవద్గీత, రామాయణం, உபனிஷத் ఉపదేశం, உபனிஷத். ఉపనిషత్. காலையில எழுந்த சுப்ரபாதம், పొద్దున లేచి సుప్రభాతం చదవాలి, விஷ்ணு சகஸ்ரநாமம், విష్ణు సహస్రనామం, சாந்தாகாரம், புஜகசயனம், பத்மநாபம், புருஷோத்தமம், இதெல்லாம் சொல்லணும். ఇవన్నీ చెప్పాలి. காயத்ரி மந்திரம் சொல்லணும். గాయత్రి మంత్రం చెప్పాలి. ஓம் பூர்வ பவிஷ்யா சொல்லணும். இந்த பெத்த நாமம் நெத்தில. அப்புறம் இங்க ஒரு పిలక, தலை இங்க குடுமி இதுக்கு என்னப்பா சொல்ற, குடுமிக்கு பிளக்கா, இங்க ஒரு கயிறு, గంజం, எல்லாம் இருந்தது. అన్ని ఉన్నాయి. ஆனால் எங்க வாழ்க்கையில வெளிச்சம் இல்லை. అయితే నా జీవితంలో, నా కుటుంబంలో వెలుగులు. நெறிந்த ஞானல் போல எப்படி தலசாஞ்சி கிடக்கும். అయితే ఆరిపోతున్న దీపం ఎలాగైతే ఉంటుందో అలాంటి జీవితం. దరిద్రం తల విరిచి దరిద్రం మా ఇంట్లో నాట్యం ఆడుతూ ఉంది. அந்த சூழ்நிலையெல்லாம் தற்கொலை நோக்கி, అలాంటి పరిస్థితులలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. நாங்க என்ன பாவம் பண்ணோம்? మేమేం పాపం చేశాం? எங்க அப்பா தாத்தா என்ன பண்ணாங்க? మా అమ్మ నాన్నగారు ఏం చేశారు? தலைமுறை தலைமுறையாய் வந்த சாபம் பாவம் எல்லாம் తరతరాలు వస్తున్న పాప శాపం అంతా కూడా నా తల మీదకి వచ్చి నిలబడ్డది. அதை நாங்க அனுபவிச்சோம். దానిని నేను అనుభవించాను. 12 వయసుல நான் எல்லா பாவம் பகவத்கீதை ராமாயணம் படிச்சுட்டேன். 12 సంవత్సరాలకి రామాయణ భగవద్గీత అంతా కూడా చదివాను. பத்மாசனம் போட்டு சின் முத்திரையில ஓம் మంత్రాసనం వేసి మంత్రం చదివి, சின் முத்ரா, சின் முத்ரா இப்படி வச்சு ஓம்கார மந்திரம் சொல்றோம். చిన్న ముద్ర వేసి ఓంకార మంత్రం చెప్పాలి. தபஸ்ல பிறப்ப பல மணி நேரம் తపస్సు చేసేవాడిని కొన్ని గంటలు. குருபார்கள் எல்லாம் தேடி தேடி போனேன். అనేక మంది గురువు అందరూ కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చేవాడు. ஆசிரமங்களில நான் அநேக நாள் అనేక ఆశ్రమాల్లో పోయి నేను ఉన్నాను. எங்கேயும் எனக்கு விடுதலை இல்லை. ఎక్కడ నాకు విడుదల దొరకలేదు. கோவில் கோவிலா போனேன். మందిరాలు గుడి చుట్టూ తిరిగాను. மொட்டை அடிச்சேன். గుడి కట్టించుకున్నాను. பாத யாத்திரை போனேன். పాదయాత్ర చేశాను. விடுதலை இல்லை. విడుదల లేదు. எங்கும் விடுதலை கிடையாது. ఎక్కడ విడుదల? நாளுக்கு நாள் அப்படியே டிக்ரீஸ் ஆகிட்டே రోజు రోజుకి నా జీవితం దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. அந்த சூழ்நிலையில தான் நாங்க தற்கொலை பண்ணிக்கணும் முடிப்போம். అలాంటి పరిస్థితులలో ఇక ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి. என் பக்கம் நியாயம் இருந்தது. నా పక్కన న్యాయం ఉన్నది. ஆனால் சத்துரு எங்களை అయితే శత్రువు నాలో ఉన్న దీపాన్ని ఆర్పివేయటానికి చూస్తూ ఉన్నాడు. எங்களுடைய புல்லு பச்சையா இல்ல, மஞ்சள் கலர் ஆகி அப்படியே தலசாஞ்சி போயிருது. మాలో ఉన్నటువంటి ఆ పచ్చదనం అనేది వంగిపోయి ఆ ఎండిపోయినటువంటి పరిస్థితులలో ఉన్నది. தலசாஞ்சி போயிடுச்சு. అది ఒక పక్కకు వాలిపోయి ఉంది. ஒவ்வொரு நாளும் தரித்திரம். ఒక రోజు ఒక్క పూట అన్నం తింటాను కూడా కష్టం. ஒருவேளை சாப்பாடு கிடையாது. ఒక్క పూట భోజనం చేయటం. யாரோ ஒரு வீட்டுல ஜபம் பண்றாங்க, ஒரு சகோதரி சொல்லி என் వైఫ్ அந்த வீட்டுக்கு ஜபத்துக்கு போறாங்க. ఎక్కడో ప్రార్థన జరుగుతుందని ఒక సహోదరి పిలిస్తే ఆ ఇంటికి ప్రార్థనకు వెళ్ళా. మా భార్య పోయింది. నా భార్య వెళ్ళింది. அது கேட்டு எனக்கு தெரிஞ்சு போயிட்டு అది తెలిసి
నాకు తెలిసి நான் அவங்க தலைமுடி பிடிச்சி அடிச்சு జుట్టు పట్టుకొని నా భార్య జుట్టు పట్టుకొని కొట్టి, அது வெளிநாட்டு கடவுள், అది విదేశీయుల దేవుడు, அது மாம்சம் சாப்பிடுற இது ஜனம். జనం. நீ அங்க போலாமா? నువ్వు అక్కడికి వెళ్ళొచ్చా? நம்ம யாரு? మనం ఎవరు? பரிசுத்த ஜாதி. పరిశుద్ధమైనటువంటి జనులు, நம்ம பகவான் கிட்ட இருக்கிற நெருங்கின ஜனம். భగవాన్ కి దగ్గరగా ఉన్నటువంటి జనులు. நீ அங்க போலாமா? నువ్వు అక్కడికి వెళ్ళొచ్చా? రహస్యమా ఎన్ మనవి అన్న పోయి జపం பண்ணி జపం రహస్యంగా నా భార్య నాకు తెలియకుండా వెళ్ళి ప్రార్థన చేసి 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 கடைசியில என்னையும் அங்க கூட்டி చివరికి నన్నే అక్కడికి తీసుకెళ్లిపోయింది. முதல் முறையாக என்னை 14 నవంబర్ 1992 1992 నవంబర్ నెల 14వ తారీఖు எனக்குள்ள இருந்த விசுவாசிகளை నాలో ఉన్న సాతాను క్రియల్ని దైవజనుడు పారవేలేడు. prayer 1 hour prayer 1 గంట ప్రార్థన చేశారు నా గురించి. என்னை விடுதலையாக்கி నాలో ఉన్న సాతాను క్రియలను విడుదల దయచేసి கீழே படுக்க வச்சிரு కింద పండబెట్టారు నన్ను. நான் அப்புறம் கண்ணு திறந்து பார்த்தேன். కళ్ళు తెరిచి చూశాను. என் சரீரம் எல்லாம் பலவீனமா నా శరీరం అంతా కూడా బలహీనమైపోయి, நான் அப்ப సైకిల్లో வந்தேன். అప్పుడు నేను సైకిల్లో వచ్చాను. డబుల్స్ వైపడో భార్య నేను సైకిల్ మీద వచ్చే ఇద్దరం. ஆனா சைக்கிள் ஓட்டுற அளவுக்கு சரீரம் అయితే మరలా తిరిగి సైకిల్ వేసుకుని వెళ్ళడానికి బలం లేదు నా దగ్గర. அப்ப என்ன ரிக்ஷால அனுப்பினாங்க. అప్పుడు ఒక రిక్షాని మాట్లాడి రిక్షాలోకి ఎక్కించి నన్ను ఇంటికి పంపించారు. மறுநாள் 15 నవంబర్ 1992 1992 నవంబర్ 15వ తారీఖు ఫస్ట్ టైం ஒரு பெந்தகோஸ்தல் சர்ச்சுக்குள்ள మొదటిసారిగా పెంతెకోస్తు మందిరానికి వెళ్ళాను. அந்த ஆராதனையெல்லாம் பார்த்தேன். ఆ ఆరాధన అంతా కూడా చూశాను. நான் என்ன பண்ண தெரியுமா? నేనేం చేశానో తెలుసా? பாவிகளா, దుర్మార్గురాలా, அமெரிக்கா காசு என்னமா குதிக்கிறானுங்க, అమెరికా డబ్బులతో ఏమని గంతులు వేస్తున్నారా, என்னடா கத்துறானுங்க, సైకిల్ ఎలాగా అరుస్తున్నారా పిచ్చోళ్ళు. நான் கிண்டல் பண்ணேன். నేను எனக்கு தெரியும் వేలనగా మాట్లాడు, నాకు తెలియదు. பரிசுத்த ஆவி அன்னைய பாஷை పరిశుద్ధాత్మ దేవుడు అన్ని భాషలు నాకు తెలియదు. எனக்கு கொண்டு போன அந்த பாஸ்டர் சொன்னாரு, నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ చెప్పాడు, சகோதரன் அதெல்லாம் பேசக்கூடாது, అదంతా నువ్వు మాట్లాడబాకు సహోదరా, మౌనంగా ఉండు. என் கையில இந்த பைபிள் கொடுத்தாங்க. నా చేతికి బైబిల్ ఇచ్చాను. அன்னைக்கு நான் வாசிக்க தொடங்கல. ఆ రోజు నేను చదవడం ప్రారంభించాను. இன்ன வரைக்கும் நான் இதை வாசிக்கிறேன். ఈ రోజు వరకు ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. இந்த வேதம் என்னை வழி நடத்தினது. ఈ జీవం కలిగిన దేవుని మాటలు నన్ను నడిపించింది. என் இயேசு என்னை கவனித்தார். నా యేసు నన్ను గమనించాడు, என்னை விசாரித்தார். నన్ను విచారించాడు. என் பிரச்சனைகள் என்னன்னு నా அவரே సమస్యలు ఏమైనా ఆయనే వెతికి చూశాడు, విడుదల దయచేశాడు. வழக்காடினார் சாத்தானோட. సాతానుతో ఒక యుద్ధం చేశాడు దేవుడు నా కొరకు. என் தேவன் எனக்கு நீதி செய்ய. నా దేవుడు నా పక్షమున నిలిచి తన యొక్క నీతి హస్తము నా మీదకి దిగి వచ్చేంత వరకు యుద్ధం చేశాడు. என் தேவனாகிய கர்த்தர் నేను ఆరాధిస్తున్న నా చూడని యేసు வழக்கை దేవుడు ఆ దీపమును அப்படியே விட்டு விட అది மாட்டார். ఆరిపోతున్న సమయంలో అలాగే విడిచిపెట్టడు. அவர் கவனமாய் ఆయన జాగ్రత్తగా அதுல தியானம் பண்ணி அதை ఆయన చూసి விசாரித்து దాన్ని విచారణ చేసి அதுக்கு தீர்ப்பு செய்வார். దానికి న్యాయము కలిగేటట్లుగా దేవుడు పోరాడుతాడు. என் தேவன் வழக்காடுகிற தேவன். నా దేవుడు నీ పక్షమున యుద్ధం చేసే దేవుడు అయిన நிதானமாய் நியாயம் నిదానముగా న్యాయాన్ని విచారించి నీకు తీర్పు తీర్చే దేవుడు ఆయన. எத்தனை பேருக்கு உங்களுக்கு வழக்கு இருக்கிறது சாத்தானோட கூட? ఎంతమంది సాతానుతో పోరాడుతూ ఉన్నారు. உங்கள் வழக்கை இயேசு விசாரிப்பார். దేవుడు నీ పోరాటాన్ని విచారిస్తాడు. ఖచ్చితంగా నీ పక్షమున యుద్ధం చేస్తాడు. உங்களுக்கு நீதி நியாயம் செய்வார். నీతి న్యాయములను దేవుడు విచారించి నీకు విడుదలను దయచేస్తాడు. ஏன் தெரியுமா? ఎందుకు తెలుసా? உங்க பக்கம் நியாயம் இருக்கு. నీ పక్షమున న్యాయం ఉన్నది. நியாயத்தை ஜெயமாய் தருகிறது. న్యాయాన్ని జయముగా మార్చే దేవుడు ఆయన. கெட்டு போனவர்களை, చెడిపోయిన వారిని, விழுந்து போனவர்களை పడిపోయిన వారిని அப்படியே விடமாட்டார். అలాగే విడిచిపెట్టకుండా அவர்களை தூக்கி వారిని చేపట్టుకొని లేపి నిలబెట్టే దేవుడు. உயர்ந்த ஸ்தானத்தில் వారిని ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కించే దేవుడు. இந்த மாதிரி சாட்சியெல்லாம் பலநாடு வில்லேஜ்ல நான் சொல்லணும்ன்றது தேவ சித்தம் இருக்கு. இல்லாட்டி பலநாடு రోజుల மீட்டிங் అక్కడ ఇలాంటి సాక్ష్యము దేవుడు ఈ ప్రాంతంలో చెప్పాలని గంగలగుంటలో 3 రోజులు ఓపెన్ ఎయిర్ మీటింగ్. హల్లెలూయా. பாருங்க, அந்த வில்லேஜும் அறியணும் சாட்சி. ఆ విలేజ్ కూడా తెలుసుకోవాలి సాక్ష్యం. நான் இன்னொருக்கு நிறைய சாட்சி. ఇంకా இது చాలా ஒரு நாள் సాక్ష్యం. முடியாது. ఇది ఒక రోజుతో ముగించదు. 3 நாள் நான் பார்ட்டா 3 சொல்லுவேன். రోజులు పార్ట్ గా చెప్తాను. சகோதரன்லாம் நிறைய கன்வென்ஷன் எல்லாம் போட்டிருக்காங்க. చాలా కన్వెన్షన్ వేసాం పాస్టర్ గారు.
సహోదర సహోదరి, సహోదరుడా సహోదరి, உன் பக்கம் நியாயம் నీ இருக்கும். పక్షమున న్యాయము ఉన్నప్పుడు அம்மா நானா நியாயம் தீர்க்கும். అమ్మ నాన్న న్యాయం తీర్చలేరు, ఫ్రెండ్స్ நியாயம் தீர்க்கும். స్నేహితుడు న్యాయాన్ని తీర్చలేరు, సహోదర సహోదరి న్యాయం తీర్க்கும். సహోదరుడు సహోదరి న్యాయాన్ని తీర్చలేరు, ஒரு பாஸ்டர் நியாயம் ఒక தீர்க்கும். పాస్టర్ న్యాయాన్ని తీర్చలేరు. జీవనుள்ள యేసు, జీవము కలిగిన నచరుడైన యేసు ప్రభువారు మాత్రమే న్యాయాన్ని విచారించి తీర్పు తీర్చే దేవుడు. நமக்காக నీ కొరకు నా కొరకు అందరి కొరకు యుద్ధము చేసే దేవుడైనా, உங்களுக்காக வழக்காடி ஜெயத்தை నీ కొరకు యుద్ధము చేసి విడుదల దయచేయి దేవుడైనా. அதனாலே అందువల్ల நீங்க நம்பிக்கையை இயேசு மேல் வை. నీ నమ్మకము ఈ రోజున దేవుడి వైపు తిప్పబడాలి. டாக்டர் மேல வைக்காதீங்க, డాక్టర్ మీద కాదు, வக்கீல் மேல வைக்காதீங்க. మక్కెల మీద కాదు, உங்களுக்காக அதை செய்யற இதை నీ செய்யற కొరకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పే వ్యక్తుల మీద కాదు, எம்எல்ஏ எம்பி மேல మంత్రి மேல ఈ வைக்காதீங்க. లోక సంబంధమైన అధికారుల మీద కాదు, யார் மேல வைக்காதீங்க. ఎవరి మీద పెట్టద్దు. என் விளக்கை ஏற்றுகிறது. నా దీపమును వెలిగించువాడైన దేవుని మీద నీవు నమ్మకం ఉంచు. కీర్తనలు సంకీర్తనలు 28. 18వ సంకీర్తన 28వ వాక్యంలో రాయబడింది. இதுதான் எங்களுக்கு எங்க ஊழியத்துக்கு இந்த வருஷம் கொடுத்த வாக்குத்தத்தம். నా దీపము వెలిగించువాడవైనవు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేయును. నీ సహాయము వలన నేను చాలు చాలు చాలు. என் விளக்கை ஏற்றுகிறது. నా దీపాన్ని వెలిగించువాడు, என் இருளை నా చీకటిని వెలుగుగా మార్చువాడు. இதுதான் எங்களுக்கு இந்த வருஷம் எங்க மினிஸ்ட்ரியில கொடுத்த ப்ராமிஸ் வேர்డ్. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన 2020 సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. இந்த இயர் எண்டுல நான் இந்த வார்த்தையை கூட சொல்லி இந்த பிரசங்கத்தை நான் நடத்துகிறேன். ఈ వాక్యాన్ని ఈ సంవత్సరం చెప్పి ఈ సంవత్సరంలో ఈ రోజున మీతో పంచుకుంటున్నాను. இந்த వాக்குతత్త బోర్డు వాంగిన ఎత్తనో పేరు வந்து ఫీడ్బ్యాక్ సాక్షి ఈ கொடுக்கிறாங்க. వాగ్దానాన్ని తీసుకున్న వారు అనేక మంది మరలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు. பாஸ்டர் உண்மையாக என் నిజంగా పాస్టర్ గారు నిజంగా నా దీపాన్ని వెలిగించాడు. தேவன் என் விளக்கை ஏற்றினார். నా దేవుడు నా దీపాన్ని వెలిగించి இருள் வெளிச்சமானது. చీకటి వెలుగుగా మార్చబడింది. ஏன் தெரியுமா? ఎందుకు తెలుసా? மங்கி எரிகிற ఆరిపోతున్న ఆ మకమకమలాడుతున్న ఆరిపోతున్న దీపాన్ని వెలిగించేవాడైన அவர் என்னை దానిలో ఆయన నూనె పోస్తాడు. அந்த திரியை கொஞ்சம் முன்னாடி தள்ளுவார். మరలా ఆరిపోతున్నటువంటి ఆ వెలుగుతున్నటువంటి ఆ ఒత్తిని కొద్దిగా బయటికి లాగుతాడు. గాలి అడిగిరా కాత్తడి గాలి కొడుతుందా అని తన చేతులు అడ్డు పెడతాడు. அது விளக்கை ஏற்றி మరలా దాన్ని వెలిగించినట్లుగా దాన్ని చేస్తాడు. அங்க எங்க இந்து தர்மத்துல நைட்டு விளக்கு ஏத்தினா அந்த சாமி படத்தாண்ட ஆஃப் பண்ணுன்னு சொல்ல மாட்டோம். ఒకసారి మేము పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆర్పేవద్దు అని మేము చెప్పం. அது வளர்த்து விடு, అది వెలుగుతూనే ఉండని, வளர்த்து விடு, అది వెలుగుతూనే ఉండని, ஆஃப் பண்ணக்கூடாது. అది ఆపవకూడదు. என் தேவன் அப்படிப்பட்டவர். నా దేవుడు కూడా అలాంటి వాడు. நம்முடைய விளக்கை அவிச்சு போட మన దీపాలను ఆయన ఆర్పివేయడు. நம்ம எப்பவுமே நம்முடைய தேவன் உயர்ந்த ஸ்தானத்திலே வைப்பார். మన దేవుడు ఎప్పుడు మనల్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. ஆமா சகோதரா சகோதரி, సహోదరుడా సహోదరి, நான் இயேசு கிறிஸ்துவுக்குள்ள నేను యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చినప్పుడు పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ లో పంజాబ్ సింధు బ్యాంక్ లో పియూన్గా స్టార్ట్ అయ్యాను. என் தேவனுக்குள்ள வந்தேன். నా దేవుడిలోనికి వచ్చాను. இந்த பைபிள் என்னோட கூட ஆபீஸ்ல வச்சிருப்பேன் பேங்க்ல. నా బ్యాంకులో ఈ బైబిల్ నాతో పాటు బ్యాంకులో పెట్టుకునేవాడిని. நான் இதை படிச்சுக்கிட்டே இருப்பேன். చదువుతూనే ఉండేవాడిని. లంచ్ టైంలో எல்லாரும் భోజన టైంలో అందరూ తినేసి బయటికి వెళ్ళిపోతారు. அவங்க வெளியில போய் ஸ்மோக் பண்ணுவாங்க. వాళ్ళు బయటికి వెళ్ళి టీ తాగుతూ సిగరెట్ తాగుతూ ఉండేవాళ్ళు. நான் பைபிள் படிச்சு నేను నా గదిలో మోకరించి ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదివేవాడిని. என் தேவன் என்னெல்லாம் பண்ணாரு தெரியுமா? దేవుడు ఏం చేశాడో తెలుసా? நம்முடைய கிரியையை பார்த்தாரு. మన క్రియలను చూస్తాడు. அவர் என்ன செய்தாரு? ఏం చేశాడు? பியூன்ல இருந்து పీన్ లో నుండి கிளர்க் ஆக்கினார், క్లర్క్ లోకి మార్చాడు, கேஷியர் ஆக்கினார், క్యాషియర్ గా మార్చాడు, కంప్యూటర్ ఆపరేటర్ గా మార్చాడు, ఆఫీసర్ ఆకినారు, ఆఫీసర్ గా మార్చాడు, మేనేజర్ ఆకినారు, మేనేజర్ గా మార్చాడు, జోనల్ మేనేజర్ ఆకినారు, జోనల్ మేనేజర్ గా మార్చాడు, ఇప్పుడు యాజకుడిగా మార్చాడు. விளக்கை ஏத்துகிற தேவன் దీపాలను వెలిగించువాడాయన எனக்குள்ள இருக்கிறார். నాలో ఉన్నాడు. உங்களுக்குள்ள இருக்காரா? మీలో ఉన్నాడా? இதை பார்த்துக்கிட்டு இருக்க உங்களுக்குள்ள இருக்காரா? ఈ రోజు చూస్తున్న మీలో దేవుడు ఉన్నాడా? விளக்கை ஏற்றுவார், నీ దీపాన్ని వెలిగిస్తాడాయన. இருளை வெளிச்சமாக்குவார். చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించు దేవుడాయన. ஏனென்றால் ఎందుకనంటే நாம் அவருடைய பிள்ளைகள், మనము ఆయన బిడ్డలమై ఉన్నాము. நாம் அவருடைய பிள்ளைகளான మనము ఆయన బిడ్డలముగా ఉన్నప్పుడు நம்மை அழிந்து போக మనలను దేవుడు నాశనానికి అప్పచెప్పడు.
பைபிள்ல இருந்து நான் சில బైబిల్ గ్రంథంలోని కొన్ని మాటలు చెప్తాను. మునిగి పోகிற ஒரு நிலைமையில இருந்ததான పేతురు, మునిగిపోతున్నటువంటి సందర్భంలో ఉన్న పేతురుని మత్తయి 14:29 నుంచి 32 వరకు, మత్తయి సువార్త 14వ అధ్యాయము 29 నుంచి 32 వరకు, 29 నుండి 30 వరకు, 32 వరకు. ఆయన రమ్మనగానే మ్మ్. పేతురు దోణ దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను కాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగా ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. చూడండి, పార్క గమనించండి. இந்த మనుషుడే నిలమైన ఈ మనిషి యొక్క పరిస్థితి ఏమిటంటే నెరింద నాడు అతను మునిగిపోతున్నటువంటి అనుభవం, మంగి ఎరిగిన అయితే ఆరిపోతున్నటువంటి అనుభవం. இப்போ அவனுக்கு சமுத்திரம் ஒண்ணும் புதுசு இல்ல. సముద్రం వాడికి ఏం కొత్త ఏం కాదు. அவன் சம்பளவன், மீன் பிடிக்கிறவன், అయితే చేపలు పట్టేవాడు. గలిలయ కడల్లయే అంగే గలిలయ సముద్రంలోనే చేపలు పట్టుతున్నటువంటి వాడు. ఇప్పుడు పడగల இருந்தவனை, పడవలో ఉన్నవాడిని యేసువు పాత ఉడనే యేసు ప్రభువారు చూచిన వెంటనే నువ్వే అయితే నేను నడుచునేది, అయ్యా నువ్వే ప్రభు అయితే నేను నీళ్ళ మీద నడుస్తాను ఆయన అన్నాడు. என்ன கூப்பிடுங்க, நானும் வரேன், నన్ను పిలు నేను వస్తానన్నాడు. ఆయన சொன்னார், రా నువ్వు కూడా లేచిరా, లేచిరా. పడగ విட்டு வெளியே வந்தான். ఆ పడవలో నుంచి కాలు బయట పెట్టాడు, தண்ணி மேல நடந்தான், నీళ్ల మీద నడిచాడు. காத்து மழை గాలి వాన అలలు பார்த்த உடனே చూచిన వెంటనే முழுகாரம். మునిగిపోసాగాడు. ஐயோ ஆண்டவரே என்னை ரட்சியும், ప్రభువా నన్ను రక్షించు అని అడిగాడు. சமுத்திரங்க அவனுக்கு தெரியும், அவனுக்கு ஸ்விம்மிங்லாம் தெரியும், వాడికి ఈత తెలుసు. ஆனாலும் பாருங்க, అయితే గమనించండి, இயேசுவே என்னை ரட்சியும், యేసయ్యా నన్ను రక్షించు కాపాడు. அழைச்சது யாரு? పిలిచింది ఎవరు? இயேசு. యేసు ప్రభు. இயேசுதான் கூப்பிடணும். యేసు ప్రభు వారినే పిలవాలి. சீஷர்கள் பின்னாடி போட்டுல இருக்காங்க, శిష్యులు, யாக்கோபு ரட்சியும், శిష్యులు యోహాను, యోహాను కాపాడు, மத்தேயு మత్తయి రక్షించు. கூப்பிட்ட வரை கூப்பிடுறாரு. ఎవరైతే పేతురుని పిలిచారో ఆ దేవుణ్ణి పిలుస్తున్నాడు. அவன் சமுத்திரத்தின் மேல் நடந்தானா, கர்த்தருடைய வார்த்தையின் மேல் நடந்தானா? సముద్రం మీద నడిచాడా, దేవుని మాటను బట్టి లేచి నడిచాడా? కమ్ రా, COME దాని మీద వాక్యం మీదే నడిచి వచ్చిన వాక్యం మీద మా దేవుని మాట ప్రకారం నడుచుకుంటూ వచ్చాడు. వాక్యத்தை விட்டு లెఫ్ట్ రైట్ పాత మునిగి ఆరంభించి, వాక్యాన్ని విడిచి కుడి ఎడమకు చూశాడు, మునిగిపోసాగాడు. தேவஜனமே, ప్రియమైన దేవుని జనులారా, நம்மை தேவன் அழைச்சார். మన దేవుడు మనల్ని పిలిస్తే இந்த வாக்கியத்தின் படிதான் ఈ వాక్యాన్ని బట్టి வாழணும். మనం జీవించాం. இதை விட்டு దీన్ని విడిచి அங்க இங்க అక్కడ ఇటు అటు మనం పోతే முழுகி. మునిగిపోతారు. அவர் கூப்பிட்டாரா? దేవుడు పిలిచాడా? நியாயம் இருக்கு, న్యాయం ఉంది. அவருடைய வார்த்தை மேலே நடக்கும். ఆయన వాక్యం మీద ఆయన మాట ప్రకారం భూలోకంలో నడు జీవించు. நீங்கள் నిశ్చయமாக அவர் అండై పోయి సేరుగిற వరకు ఖచ్చితంగా ఆయనతో వెళ్ళి చేరేంత వరకు, చూచేంత వరకు సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతాం. విశ్వాస జీవితத்திலே, విశ్వాస జీవితంలో పోరాటం వస్తుంది, ఉపద్రవం వస్తుంది, వ్యాధి వరం, రోగాలు వస్తాయి, சண்டை சச்சரவு వరం, గొడవలు ఇబ్బందులు ఇరుకులు వస్తాయి. அதெல்லாவற்றிலும் వాటన్నిటికంటే நெறிந்த நாணலாய் உங்களை అయితే ఆరిపోతున్న మిమ్మల్ని ఆరిపోనివ్వను అంటున్నాడు. మంగి ఎరిగిற விளக்கை அவிச்சு போடப்பட ఎన్నటికి ఆరిపోనివ్వను. ஏனென்றால் ఎందుకనంటే அழைத்த தேவனுடைய ரெஸ்பான்சிபிலிட்டி, పిలిచిన దేవుని యొక్క బాధ్యత ఆయనకు తెలుసు. அவர்தான் நம்மளை ரட்சிக்கும். ఆయనే నిన్ను రక్షించాడు. அந்த வசனத்துல கவனிச்சு ఆ பாருங்க, వాక్యాన్ని గమనించి చూడండి. பேதுரு இயேசுவே ரட்சியும், యేసయ్యా నన్ను రక్షించి కాపాడుని కేకలు పెట్టాడు. உடனே அவர் கைது. వెంటనే చేయి చాపి పైకి లేపాడు, చేపట్టుకున్నాడు. மறுபடியும் என்ன நடந்தது? మరలా ఏం జరిగిందంటే ரெண்டு பேரும் கை பிடிச்சுக்கிறேன், ఇద్దరు చేపట్టుకొని நடக்கிறாங்க. నడుస్తున్నారు. எது வரைக்கும்? ఎంతవరకు? போட்டுக்கு வரைக்கும். ఆ పడవ వరకు.
நீங்கள் ஏசையான்னு கூப்பிட்டா నువ్వు యేసయ్యా అని పిలిచిన రోజున உடனே கைப்பிடிப்பார். వెంటనే నీ చేతిని ప్రభువు పట్టుకుంటాడు. இப்ப 2 பேரும் நடக்கிறாங்க. ఇప్పుడు ఇద్దరు నడుస్తున్నారు. அதே கடல் மேலதான், అదే సముద్రం మీదే. எதுல முழுகினானோ ఎక్కడైతే మునిగిపోయాడో அதே సముద్రం, అదే సముద్రం, அதுலயே அதே వార్த்தை. అదే దేవుని మాట. இப்ப வார்த்தை மேல் நடந்தவன் ఇప్పుడు దేవుడు మాట ప్రకారం లేచి నడుస్తున్న వ్యక్తి వార్తయోடு நடக்கும். ఇప్పుడు ఆ మాటను సెలవిచ్చిన దేవుడితో నడుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వార్తயை కై పిడిచిటా. ఇప్పుడు ఆ మాటను సెలవిచ్చిన దేవుని పట్టుకున్నాడు. அன்பான சகோதரி, నా ప్రియమైన సహోదరి సహోదరుడు, இந்த மதியான வேலையில ఈ మధ్యాహ్న కాలంలో இந்த వార్త எனக்குள்ள அப்படியே అభిషేకத்துல పొంగి வருது. ఆ వాక్యము, ఈ మాటలు అభిషేకంతో నుండి లోపల నుంచి వస్తుంది. మంగి ఎరిగిరియా, ఆరిపోతున్న అనుభవంలో ఉన్నావా ఈరోజు? డోంట్ వరీ. దాని గురించి నువ్వు బాధపడదు. యేసయ్యా, యేసయ్య எது வரைக்கும்? ఎంతవరకు? அவர் கை பிடிக்கிற வரைக்கும். ఆయన చేపట్టేంత వరకు. கேக்குறா பாருங்க. అడుగుతున్నాడు. యేసయ్య என்ன கேட்டாரு? ప్రభు యేసు ప్రభు ఏమడిగారు? అల్ప విశ్వాసి, ఏ అల్ప విశ్వాసి. విశ్వాసం ఇల్లదానే? విశ్వాసం లేదు కదా. అల్ప విశ్వాసి దానే? అల్ప విశ్వాసమే కదా. మనకు ఒక డిగ్రీ కుడుకురా. దేవుడు మనకు ఒక డిగ్రీ ఇస్తున్నాడు. అల్ప విశ్వాసి, అల్ప విశ్వాసి. అల్ప విశ్వాసి சொன்னா போதும், అల్ప విశ్వాసి చెప్తే చాలు, కై పిడిచిடுவார், చేపట్టుకుంటాడు. ஏன்னா ఎందుకంటే அவர் தானே நமக்கு ఆయన మనల్ని పిలిచాడు. பகல் வேலையில நல்லா உங்களுடைய பிரெயின் சிஸ்டத்துல நீங்க லோட் பண்ணிக்கணும், సేవ్ பண்ணிக்கணும். ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్న మాటలన్నీ కూడా మీ హృదయంలో దాచుకోండి. நான் பிரசங்கம் பண்ணிட்டு போயிருவேன், నేను ప్రసంగం చేసి వెళ్ళిపోతాను. உன்னை அழைத்த தேவன், అయితే నిన్ను పిలిచిన దేవుడు உன்னை எந்தெந்தைக்கும் உனக்கு ఎన్నటికీ దేవుడు నేను చూస్తూనే ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. பண்ணிக்கிட்டே இருப்பார். ఆయన నిన్ను గమనిస్తూనే ఉంటాడు. அவர் உண்மையில் கவனமா இருப்பார். ఆయన నీ మీద ఒక చూపు, ఒక ఆలోచన నీ మీద ఉంటది ఆయనకి. రెండవది మార్కు 5వ అధ్యాయం 2-5 వరకు చదవండి. మార్కు 5వ అధ్యాయం 2-5. 2 నుంచి. ఆయన దోణ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేది వాడు. సంఖ్యలతోనైనను ఎవరును వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వారు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసెను గనుక ఎవరును వారిని సాధుపరచలేకపోయాను. వారు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి. గమనించండి, அங்க ஒரு மனுஷன் இருக்கான். అక్కడ ఒక మనిషి ఉన్నాడు. அவன் ட்ரெஸ் போடல, వాడు ఒంటి మీద బట్టలు లేవు. அவன் எங்க இருக்கான்? వాడు ఎక్కడో ఉన్నాడు. సిమెంట్రీ. వాడు సమాధుల తోటలో ఉన్నాడు. அவன் కళ్ళుகளினாலே తనని గాయపడుతూ, రాళ్లతో తన శరీరాన్ని, దేహాన్ని గాయపరుచుకుంటూ ఉన్నాడు. నైట్ అండ్ డే అన్నదా, రాత్రి పగలు అక్కడే ఉంటాడు. సంఖ్యల కట్టనాల సంఖ్యలతో వాడిని బంధించారు. వాడు తాను తెంచేసుకొని వచ్చేస్తున్నాడు. 6000 పిశాచు அவன் கொள்ள இருக்கு. అయితే 6000 దురాత్మలు వాళ్ళు ఉన్నాయి. அவன் 6000 6000 దురాత్మ, அதுக்கு పేరు లేగియోన్. అయితే లేవి దురాత్మ, లేగియోన్ దురాత్మ అని కేసువారు. ఆ రోజున ప్రభు వస్తున్నాడు. అని చూస్తున్నాడు. அவன் என்ன தர்த்தவா வந்தீங்க ஆண்டவரே, ప్రభువా నన్ను తరమటానికి నన్ను వచ్చింది. இந்த நிலைமை, இந்த மனுஷன் நிலைமை பாத்தீங்களா? ఈ మనిషి యొక్క పరిస్థితి గమనించారా? ఎగ్జాక్ట్లీ நான் சொன்ன వార్త தான். ఎగ్జాక్ట్ గా నేను చెప్పిన మాటే. మంగి ఎరిగిన తిరిగి ఆరిపోతున్న దీపం వాడిది, నెరిందు పోన నాగల్ అయితే ఎండిపోయిన జీవితం వాడిది. అంత మనుషుని ఆండవర్ ముట్టుకున్నాడు. ఆ మనిషిని పూర్తిగా ఒక వెలుగుతున్నటువంటి అనుభవంలోనికి ప్రభు తీసుకొచ్చాడు. వాడిలో ఉన్నటువంటి సాతాను క్రియలను దేవుడు పారదోలే. ఒకే ఒక్క మాట తన నోటి నుండి దేవుడు బయలుపలికాడు. వాడిలో ఉన్న దురాత్మ క్రియలన్నీ వడిగా వెళ్ళిపోయిన బయటికి. వాడికి వస్త్రం ధరింపజేశాడు. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. సాక్షి చొల్లబడి అవనుடைய గ్రామത്തിൽ, నీ గ్రామానికి నువ్వు వెళ్ళి సాక్షి చెప్పని ప్రభు వాడిని పంపించాడు. కార్యమే మారుదలబడి, వాడి జీవితమే ఒక ఆశీర్వాదకరంగా మార్చబడింది. వాడికి ఇరుళాయి இருந்தது, వాడి జీవితం చీకటిగా ఉన్నది, వెలుగుమాకినాడు. దేవుడు వెలుగుగా మార్చాడు.
அன்பானவர்களே, నా ప్రియమైన సహోదరి முன்னாடி సహోదరి, நின்று பிரசங்கிக்கிற ఈ రోజున ప్రసంగిస్తున్న నీ ముందు ప్రసంగిస్తున్న నేను ஒரு காலத்துல அவ்வளவு பிசாசு எனக்கு. అలాంటి దురాత్మ క్రియలతో నేను నింపబడి ఉన్నాను. மெட்ராஸ் சென்ட்ரல் ஸ்டேஷன் మెడ్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎదుట గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉంది. அதுல ஒரு மார்ச்சுவரி இருக்கு. దానిలో శవాలను పెట్టి ఒక గది ఉంది. மார்ச்சுவரி చనిపోయినటువంటి బాడీస్ పెట్టి ఒక గది ఉంది. அது உள்ள நீங்க ஒரு நாள் போனீங்கன்னா 7 ఒక్క நாள் రోజు మీరు లోపలికి వెళ్ళి చూసేస్తే వారం రోజులు ఆనందండ్రు. உள்ள போயிட்டு வந்தீங்கனாலே உங்க ட்ரெஸ் எல்லாம் நாத்து அடிக்கும். లోపలికి వెళ్ళి మీరు బయటకు వస్తే మీ వస్త్రం వాసన వస్తుంది. வாந்தி எடுப்பீங்க. వాంతి போட்டு விடுவாங்க. కళ్ళు తిరిగి పడిపోతారు. தலை కొంతమంది தனியா ఉடம்பెல்லாம் పాది పాదిగా కై టైం కింద పడిపోయింది, చేతులు తల ముందు వేరుగా ఉన్నది మొత్తం లోపల ఉంటాయి. நான் அது உள்ளதான் இருப்பேன். నేను లోపల వెళ్ళి ప్రశాంతంగా కూర్చునేవాడిని. ரட்சிக்கப்படுறதுக்கு முன்னாடி రక్షణలోకి రాకముందు 92க்கு முன்னாடி 1990 సంవత్సరం, ఆ సంవత్సరం அது உள்ளதான் உட்காந்து ఆ సమాధి ఆ సవాలు పెట్టే గదిలో కూర్చునేవాడిని. அது உள்ள இருக்கிற நாற்றம் ఆ దాని లోపల వచ్చే శవపు వాసన కంపు எனக்குள்ள இருக்க பிசாசு அவ்வளவு. నాలో ఉన్న శాతానికి చాలా ఇష్టం. அங்க இருக்கிற செக்யூரிட்டி கார்டெல்லாம் போடா போடான்னு అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అంతా నెట్టేవాళ్ళు, రే పోరా పోరా అని నెట్టేవాడు. அதெல்லாம் ஃபுல்லா தண்ணி அடிச்சுட்டு தான் பாடியை கட் பண்ணுவான். వాడు ఫుల్ గా మందు తాగే బాడీని కట్ చేస్తాడు. ஆனா நான் அது உள்ள ஒரு பயம் இல்லாம నేను ఏ భయం లేకుండా లోపల కూర్చునేవాడిని. காலையில இருந்து ராத்திரி வரைக்கும் పొద్దున్న నుండి రాత్రి వరకు కూర్చునేవాడిని. என் நிலைமை எப்படி இருந்திருக்கும் பாருங்க. ఇక నా పరిస్థితి ఎలా ఉండిందో మీరు గమనించి, இன்னைக்கு பார்க்கிற இந்த முகமே கிடையாது. ఈ அன்னைக்கு రోజున నన్ను చూస్తున్న ఈ ముఖమే కాదు. சகோதரா சகோதரி, ప్రియమైన సహోదరుడా సహోదరి, என் ஆண்டவர்கிட்ட எப்படிப்பட்ட நிலைமையில இருந்து கொண்டு வந்தாலும் నా దేవుని దగ్గరికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడినైనా తీసుకురాగలిగితే அவரால் புது சிருஷ்டியா దేవుడు వాడిని నూతన సృష్టిగా మారుస్తాడు. பழையதெல்லாம் ஒழிந்து போகும். పాతదంతా కూడా గతించిపోతుంది. அதனாலதான் அன்னைக்கு அந்த பாஸ்டர் சகோதரி எனக்கு ஜெபம் பண்ணும்போது 1 hour பிசாசுகளை துரத்துறாங்க. ఒక గంట ప్రార్థన చేసి సహోదరి గారు నాలో ఉన్న దుష్టుని క్రియలను బయటకు పారదోలారు. என்னை தேவன் புது சிருஷ்டியா దేవుడు నన్ను ఒక నూతన సృష్టిగా మార్చాడు. எக்ஸாக்ட்லி இந்த வசனத்தின் படியே வாழ்ந்து போன நாணல் புல்லு. ఈ వాక్యం ప్రకారంగా ఎండిపోయిన జీవితం నాది, ఆరిపోతున్న దీపం నాది. இன்னைக்கு கர்த்தர் ఈ రోజున దేవుడు 1992 సంవత్సరం వెలిగించాడు. ఈ క్షణం వరకు కూడా దేవుడు నన్ను వెలిగిస్తూ తన యొక్క పరిచయలు వాడుకుంటూ ఉన్నాడు. இந்த சாட்சியத்தை நான் ఈ உங்களுக்கு రోజున నా జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని మీకు పంచుకుంటూ ఉన్నాను. இப்படிப்பட்ட சாட்சிகளை நான் ஓப்பனாக நான் சொல்லுகிறேன். నేను ఓపెన్ గానే చెప్తున్నాను. நான் வெட்கப்படுறது கிடையாது. నేను సిగ్గుపడను. என்னோட கூட எங்க பிள்ளைங்க எங்க மருமகள்லாம் வரும்போது இதெல்லாம் நீங்க சொல்லலாமா வெளியில பர்சனல் இதெல்லாம் வந்து மினிமம் கான்பிடென்ஷியல் வேணும், பிரைவசி வேணும்னு சொல்லுவாங்க. అయితే నా పిల్లలు నా కోడలు వచ్చినప్పుడు ఇలాంటి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఇవన్నీ బయట చెప్పకూడదు, కొన్ని లోపల పర్సనల్ గా దాచుకోవాలి అని చెప్తూ ఉంటాను. நான் சொன்னேன், నేను చెప్పాను, என் தேவன் மகிமைப்படுவாரானால் நாய் மாதிரி மண்ணு மாதிரி ஆவேன். దేవుడు మహిమ పరుచబడుతున్నాడంటే నేను కుక్కలాగైనను మన్నులాగైనా మారడానికి సిద్ధమే. ஏன் தெரியுமா? ఎందుకు తెలుసా? எனக்கு தான் தெரியும். నాకు తెలుసు నా జీవితంలో నా దేవుడు చేసిన కార్యం, என்னை எவ்வளவா தேவன் நேசிக்கிறார் என்று. ఎంతగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడో నేను బహుగా ఎరుగుదును. அசுத்த ஆவி ஒருவனுக்குள்ள வருமானால் ఒకరిలోనికి చెడు దురాత్మలు అపవిత్రాత్మలు వస్తున్నాయని అంటే அவனுடைய புத்தி ஞானம் వాడి బుద్ధి జ్ఞానం எல்லாம் అన్ని మునిగిపోయి ఉంటుంది. சாத்தான் மற்றும் அவன் ஆபரேட் సాతాను వాడిని ఆపరేట్ చేస్తుంటాడు, వాడిని నడిపిస్తుంటాడు. பாருங்க, அந்த மனுஷன் గమనించండి, ఆ మనిషి வளர்ந்தவன், அவனுக்கு தெரியாதா పెద్దవాడైన వాడు, వాడికి తెలియదా బట్టలు వేసుకోవాలని, அவனுக்கு தெரியாதா கட்டிலால వాడికి తెలియదా, காயப்படுத்தி వాడికి తెలియదా మనం కట్ చేసుకుంటే నిప్పుటిదని, சங்கிலியை போட்டு கட்டி வச்சிருக்கான். సంఖ్యలేసి బంధిస్తే దాన్ని తెచ్చుకొని సమాధుల్లోకి పరిగెడుతున్నాడు. அவனுக்கு தெரியாதா சமாதி அண்ட உட்கார்ந்து இருக்கிறோம், ராத்திரில வீடு இருக்குது, வீட்டுல உட்காரணும்னு தெரியாது. వాడికి తెలియదా నాకు ఇల్లుంది, ఇంట్లో వెళ్ళి కూర్చోవాలి, పడుకోవాలి, నిద్రపోవాలని, కానీ సమాధుల్లో ఎందుకున్నాడు? ஏனென்றால் ఎందుకనంటే அவன் புத்தியை వాడి జ్ఞానమును సాతాను అతిని పట్టుకొని ఉన్నాడు. அதுதான் நெருங்கி போன நான் అందుకు అదే ఆగిపోయిన దీపం. தேவன் அவன் விளக்குகிறது. దేవుడు మరలా వాడి దీపాన్ని వెలిగిస్తుంది. இன்றைக்கும் நாங்கள் எல்லாம் இயேசுவை நாமத்தினாலே பிசாசுகளை துரத்துகிறோம். యేసుక్రీస్తు నామములో దురాత్మలు పారవేలుతున్నాం. எப்படி துரத்துகிறோம்? ఎలా తరుగుతున్నాం? மத்தேயு 10:1 ஆண்டவர் எங்களுக்கு கொடுத்த அதிகாரம். మత్తయి సువార్త 10:1 దేవుడిచ్చిన అధికారం. చదవండి. చదవచ్చు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును
ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ஆமென். நாங்களும் உங்களை மாதிரி மனுஷங்க தான். మేము మీకులాగా మనుషులమే. நாங்க சாப்பிடுறோம், நாங்க தூங்குறோம். మేము తింటున్నాం, పడుకుంటున్నాం. ஆனால் நாங்கள் అయితే మేము கை வைக்கும் போது, చేపెట్టినప్పుడు, நாங்கள் துரத்தும் போது తరిమినప్పుడు அசுத்தாவி போகுது. దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. எப்படி போகுது? ఎలా వెళ్తున్నాయి? கர்த்தர் எங்களுக்கு கொடுத்த దేవుడు మాకిచ్చిన అభిషేకము, கர்த்தர் எங்களுக்கு கொடுத்த அதிகாரம், దేవుడు మాకిచ్చిన అధికారము, அதை கொண்டுதான் நாங்க దాన్ని பிரசாரம். బట్టే సాతాను పారదోలుతుంది. எங்களுக்காக பெருமைக்காக நாங்க பண்ணுகிறது మా గర్వం కోసం, మా పేరు ప్రతిష్ఠితుల కోసమే కాదు గాని, எங்களுக்குள் இருக்கிற இயேசு, మాలో ఉన్న యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మాభిషేకము. மூன்றாவதாக మూడవదిగా మార్కు సువిశేషం 5వ అధికారం మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 29 వరకు. 29 వరకు. 5:25 మార్కు సువార్త. 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుననుకొని జన సమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక వెంటనే తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. హల్లెలూయా. பாருங்க, இங்க ஒரு வியாதி, ఇక్కడ ఒక రోగం ఉంది. ஒரு பெண்ணுக்கு, ఒక సహోదరికి அந்த அம்மாவுடைய சரீரத்துல ரத்தமா போகும். శరీరంలో రక్తము ఆమెలో నుండి వెడలు వెళుతూ ఉంది. ஒரு நாள் 2 நாள் அல்ல, ఒక రోజు 2 రోజులు కాదు, 12 வருஷம். 12 సంవత్సరాలు. அந்த అమ్మ யாருன்னு சொல்லி ఆమె ఎవరు అని బైబిల్లో இல்ல, బైబిల్లో లేదు. ஆனா நான் இஸ்ரேல் నాட்டுக்கு నేను போனప్పుడు ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళినప్పుడు யூதர்கள்கிட்ட கேட்டு தெரியும். యూదులతో నేను అడిగి తెలుసుకున్నాను. ஏரோது அந்திப்பா ராஜாவுடைய வைஃப், హేరోదు యొక్క రాజు భార్య ஆஸ்தி எல்லாம் வித்து வித்து ఆస్తి అంత అమ్మి డాక్టర్ కి పెట్టింది. ஒரு சுகமா. అయితే ఏ ఒక్క అద్భుతం విడుదల దొరకలేదు. இதோ இந்த ஏரோது ராஜா ஒரு காமாந்தகன். అయితే ఏ రోజు రాజు ఒక కామాంధుడు. அதனால அந்த பாரியவை, అందువలన భార్య బలహీనంగా ఉందని విడిచిపెట్టేశాడు. తమ్ముడు పిలిపు భార్యவை அவ వైఫ్ ஆயிரும். తమ్ముడు పిలుపు భార్య అని వాడు తీసుకున్నాడు. అది బైబిల్లో எழுதி. అయితే బైబిల్లో రాయబడి. இப்ப இந்த అమ్మ నిలమ என்ன ஆச்சு? అయితే ఈమె పరిస్థితి ఏమిటంటే, నో హోప్, ఏ ఆధారం లేదు. ఎగ్జాక్ట్లీ இந்த నిలమ ఇలాంటి ఆరిపోతున్నటువంటి అనుభవం ఏమీది కూడా. నెరిందు పోన నాణల్ పుల్లు, వెరగొట్టబడిన అనుభవం, నలిగిపోయిన అనుభవం, ఆరిపోతున్నటువంటి అనుభవం. నో లైఫ్, జీవితం లేదు, నో హోప్. ఇక దేని మీద ఆశ లేదు. இந்த நிலைமையில అలాంటి అనుభవంలో இயேசு பவனி வருகிறார். యేసు ప్రభువారు వస్తున్నాడు పరిచర్య చేస్తూ. யூதர்களிடத்துல உதிரம் போக்கு உள்ள பெண் போய் தொடக்கூடாது. యూదుల దగ్గరికి రక్తస్థావరంతో ఉన్న స్త్రీ వారిని పోయి తాకకూడదు. కళ్ళాల అడిచి కొడుకు, రాళ్లతో కొట్టి చంపుతారు. హీట్, అపవిత్రత. அதனால்தான் అందువలనే போய் ఆమె భయపడుతూ அவருடைய வஸ்திரத்தின் தொங்கல் దేవుని యొక్క వస్త్రపు యొక్క చెంగును ముట్టింది, తాకింది చెంగు. உடனே அந்த அம்மா ஃபீல் பண்றாங்க. వెంటనే ఆమెకు తెలుస్తుంది ఆమెలో ఉన్న రక్తధార ఒక్కసారిగా ఆగిపోయింది. உடனே ஆண்டவர் கேட்ட, யாரு என்ன? వెంటనే ప్రభు అడుగుతున్నారు, ఎవరు నన్ను తాకింది? సీసర్ சொல்றாங்க, శిష్యులందరూ ఇచ్చి అడుగుతున్నారు, అయ్యా ఇంతమంది ఉన్నారు, ఎవరు తాకిందని అడుగుతున్నారు ఏంటి ప్రభు అన్న. எனக்கு தெரியும், என்னில పవర్, నాకు తెలుసు నాలో ఉన్న శక్తి వెడలి వెళ్ళింది. ஏனென்றால் ఎందుకనంటే அந்த அம்மாவை ஏரோது ராஜா கீழே தள்ளினான். హేరోదు రాజా తన భార్య బలహీనతను బట్టి నెట్టేశాడు బయటికి. యేసు క్రీస్తు ఉయర్తి, యేసు క్రీస్తు ఆమెను లేపి నిలబెట్టాడు. அந்த அம்மா முக்காடை எடுத்தது, ఆమె పైన ముసుగును తీసింది, முட்டி போட்டது. మోకరించింది, அந்த ஐயா నేనేనయ్యా నేను తాకింది. సమాధానతోడ పో. సమాధానంతో తిరిగి వెళ్ళి ఊరే పాతుది యారున్నట్టు. ఎవరో ఆమెను ఊరంతా చూశారు. రాజా సుఖమాకల, రాజు స్వస్థతను పరచలేదు. తన్నుடைய ధనం బణం సొత్తు తప్పు ఆస్తి పాస్తులు ఆమెకు స్వస్థతను ఇవ్వలేదు.
పరిహారియాగే యేసు సుఖమా. ఆమె జీవితంలో స్వస్థతను ఇవ్వగలిగిన నచురుడిని యేసు ఆమెకు స్వస్థతను దయచేశాడు. ఊరరి அந்த அம்மாவை எல்லாம் பார்த்தா కన్నుల ఎదుట దేవుడు అద్భుతం చేశాడు. రాణి இந்த அம்மா சுகமாக ఈమెకి స్వస్థత వచ్చింది. தேவன் மகிமை. దేవుడు మహిమపరచబడ్డాడు. அன்பானவர்களே, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, இயேசு இன்னைக்கும் சுகமாக்கு. దేవుడు ఈ రోజు కూడా నీ జీవితంలో స్వస్థతను ఇవ్వగలడు. ஒரு முறை சென்னையில ஒரு அசோக் பாஸ்டர் மாதிரி ஒரு யங் பாஸ்டர் நான் சர்ச் டெலிகேட் எல்லாம் பண்ணி அவர் பாஸ்டரா வச்சேன். అయితే అశోక్ పాస్టర్ లాగా ఒక యవనస్తుని ఒక సంఘంలో ఆయన అభిషేకించి ఒక సంఘాన్ని కట్టించి ఆయన నిలబెట్టాను. ఆయన చర్చిని నేను డెడికేట్ చేసిన. ఆయన చర్చికి పోయి నేను డెడికేషన్ చేశాను. ఆ పాస్టర్ ఒక నాள் ఆయన வந்து கூப்பிட்டாரு. ஐயா, ఒకసారి ఆ పాస్టర్ గారు వచ్చి నన్ను పిలిచాడు. ஒரு வியாதிஸ்தருக்கு ஜெபிக்கணும், ఒక ఆమెకి ప్రార్థన చేయాలి, మీరు రండి అని పిలిచాడు. என்ன கூட்டிட்டு போனாரு. నన్ను పిలుచుకొని వెళ్ళాను. கூட்டிட்டு போன இடம் హాస్పిటల్ கிடையாது. పిలుచుకొని వెళ్ళిన స్థలం హాస్పిటల్ కాదు, ஒரு லாட்ஜ். ఒక లాడ్జ్. 3வது மாடியில 3వ అంతస్తులో బెల్ అడిచాం. వెలుగొట్టారు, తరదాங்க. తెరిచారు. உள்ள ஒரு ஹஸ்பண்ட் వైఫ్, భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. அங்க போன பிறகுதான் లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది. அந்த மைக்கேல் பாஸ்டர் சொல்றாரு, మైకేల్ పాస్టర్ గారు చెప్తున్నారు, பாஸ்டர் எய்ட்ஸ் பாஸ்டர் వీళ్ళిద్దరికి హెచ్ఐవి రోగం ఉందని ఆ పాస్టర్ గారు అన్నారు. ப்ரே பண்ணுங்க. వీళ్ళ కోసం ప్రార్థన చేయండి. டேய், நீ அங்கேண்டா சொல்லல. నువ్వు ఎందుకు నాకు అని చెప్పలేదు? ஐயா, நீங்க வருவீங்களோ మీరు వస్తారో రారో అని నేను చెప్పలేదు. ஐயோ, நான் அதுக்காக தானடா இருக்கேன். నేను అందుకోసమే కదా నేను ఉంది అని అన్నా. சரி, நான் அவர்கிட்ட பேசுறேன். నేను వాళ్ళతో మాట్లాడా. அவரு ஒரு இந்து கிறிஸ்துவன், இந்து ఆయన ఒక హిందూ క్రిస్టియన్ కాదు. அந்த சகோதரிட்ட நான் ఆ సహోదరుడితో నేను మాట్లాడాను. அவர் அழுதார். ఆయన ఏడ్చాడు, தன் பாவத்தை எல்லாம் తన పాపాలన్నిటిని చెప్పాడు. நான் இயேசுவின் அன்பை சொன்னேன். నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను చెప్పాను. கடைசியாக చివరిగా நீ அறிக்கை பண்ணு, నువ్వు దేవుడితో ఒప్పుకో, நான் சொல்ல நீ சொல்லு నేను చెప్తాను అలాగే నువ్వు తిరిగి చెప్పు சொன்னாரு. చెప్పాడు. நான் ஜெபம் பண்ணேன். నేను ప్రార్థన చేశాను. அவர் அழுதார். ఏడ్చాడు. நான் என்னுடைய ஹேண்ட்கர்ச்சீஃப் எடுத்து నా యొక్క హ్యాండ్ కర్చీఫ్ తీసి அவர் முகத்தை தொடச்சு, ఆయన కన్నీటిని తుడిచి என்னுடைய சீப்பு எடுத்து నా దువ్వెను తీసి அவர் தலையை சீவி ఆయన తలను దువ్వి நான் அவரை கட்டி ఆయన குடி నేను వాటేసుకున్నాను, முத்தமிட்டு ముద్దు పెట్టాను. போகும்போது వెళ్ళేటప్పుడు என் பர்ஸ்ல இருந்து ஒரு 500 எடுத்து నా పర్సులో ఒక 500 తీసి அவங்க வைஃப் கிட்ட கூட ఆయన భార్య చేతికి ఇచ్చాను. எதனா வாங்கி கொடுங்க. ఏదన్నా కొనిపించండి. இவருக்கு எய்ட்ஸ் சொன்ன உடனே ఈయనకి ఎయిడ్స్ అని చెప్పిన వెంటనే எல்லா குடும்பம் எல்லாம் இவரை வெளியே பார்த்து సొంత బంధువులు స్నేహితులు అందరూ అని వెలివేశారు. ஒரே பொண்ணு அதையே தூக்கி வச்சுட்டாங்க. ఒకే ఒక కుమార్తె, ఆ బిడ్డను కూడా తీసుకున్నారు. கட்டின தாலி கட்டின பாவத்துக்கு அந்த பாரிய கூட తాళి కట్టిన పాపానికి భార్య ఉంది పక్కన. போகும்போது நான் சொன்னேன், వెళ్ళేటప్పుడు నేను చెప్పాను, சகோதரா இயேசுவே సహోదరుడా, ప్రభు నమ్ము, விசுவாசி, విశ్వసించు. நான் பைபிள் கொடுத்து அனுப்புறேன், నేను బైబిల్ ఇచ్చి పంపిస్తాను, படி. చదువు. போகும்போது கேட்டேன், వెళ్ళేటప్పుడు అడిగాను, இயேசுவை நம்புறியா? యేసు ప్రభు వారు నమ్ముతానువా? ஓன்னு அழுதான். ఓనమని ఏడ్చింది, పేరుమని. என்னப்பா அப்படின்னு. ఏంటి అని అడిగాను. சார், நீங்க யாரோ నువ్వు ఎవరో எங்கேயோ இருந்து வந்தீங்க. ఎక్కడో నుంచి వచ్చారు. என் குடும்பம் எல்லாம் என்ன தள்ளிட்டு నా కుటుంబం, నా సొంత బంధువులు, తల్లి తండ్రి అందరూ కూడా వెలివేశారు. நீங்க வந்து உங்க கைகுடியால என் முஜத்தை உடைச்சிங்க. మీ కచ్చిపుతో నా ముఖాన్ని తుడిచారు, என் தலையை నా తల దువ్వారు, என்னை முத்தமிட்டீங்க, నన్ను ముద్దు పెట్టుకున్నారు, கட்டி பிடிச்சிங்க. వాటేసుకున్నారు. நீங்களே இவ்வளவு அன்பா இருந்தா, మీరే ఇంత ప్రేమగా ఉంటే நீங்க சொல்ற இயேசு எவ்வளவு அன்பா మీరు இருக்காரு. చెప్పే దేవుడు ఇంకెంత ప్రేమగా ఉంటాడు. எனக்கு இன்னிலிருந்து இயேசுவே என் నాకు குலதெய்வம். ఈ రోజు నుంచే నా కులదైవం యేసు ప్రభువే. இப்ப நான் அழ ஆரம்பிச்சேன். ఇప్పుడు నేను ఏడవడం ప్రారంభించి அந்த சம்பவம் நான் நினைச்சாக்க எனக்கு ఆ సంభవాన్ని అంతా కూడా నేను తలుచుకుంటే கர்த்தர் எவ்வளவு பெரிய தெரியும். దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు. இப்ப என்ன ஆற்றுகிறதுக்கு என் கூட வந்த மைக்கேல், ఇప్పుడు నాతో పాటు వచ్చినట్టు మైకేల్, ఆయన కళ్ళు తుడుస్తున్నాడు, నా కళ్ళు తుడుస్తున్నాడు. ఏడవబాకని పాస్టర్. மோகன் சி லாசரஸ் கிட்ட கூட்டிட்டு வந்தேன். మోహన్ సి రాజరేష్ దగ్గర తీసుకుని వచ్చాడు. அவரு ஜெபம் பண்ணாரு. ఆయన ప్రార్థన చేశాడు. சர்ச்சில் கூட்டிட்டு போனேன். చర్చిలోకి తీసుకెళ్లాను, பைபிள் கொடுத்தேன். బైబిల్ ఇచ్చాను, படிக்க ஆரம்பிச்சாரு. చదవటం ప్రారంభించాడు. அடுத்த மாசம் பிளட் டெஸ்ட், మరుసటి నెల బ్లడ్ టెస్ట్ చేశాడు. பிளட் டெஸ்ட் ரிப்போர்ட் வந்து బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. என்ன வந்து தெரியும், ఏమొచ్చిందో తెలుసా?
ఎయిడ్స్ என்ன சொன்னா అక్వైర్స్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. డాక్టర్ అక్కడ కూర్చుని ఉంటారు, డాక్టర్ తెలుసు. అక్వైర్స్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఈ ఎయిడ్స్ బ్యాక్టీరియా ఆయన బ్లడ్ లో లేదు, బ్లడ్ రిపోర్ట్ నెగటివ్ అని వచ్చింది. డాక్టర్స్ కి సర్ప్రైజ్, డాక్టర్లకే ఆశ్చర్యం వేసింది. డాక్టర్స్ మండయ కుழப்பிக்கிறாங்க. డాక్టర్లే పిచ్చి పెట్టింది వాళ్ళు. ఈ బ్లడ్ இந்த మనిషింది தானா, ఈ బ్లడ్ ఈ మనిషిదేనా, இந்த రిపోర్ట్ మరలా ఇంకోసారి మీరు రక్త పరీక్ష చేయండి, இன்னொரு வாட்டி బ్లడ్ எடு, ఇంకోసారి బ్లడ్ తీయండి, ల్యాబొరేటరీకి పో, ల్యాబ్ కు పంపించండి. మறுபடியும் రిపోర్ట్, మరలా రిపోర్ట్ వచ్చింది, నో ఎయిడ్స్. నో ఎయిడ్స్. బ్రదర్, ఆండవర్ செய்கிற మిరాకిల్స్, దేవుడు చేసే అద్భుతాలన్నీ కూడా என் மண்டைக்கு ஏறவே கிடையாது. నా మెదడుకు అది గ్రహింపని అనేక కార్యాలు என் ஞானத்துக்கு புரியறதே கிடையாது. నా జ్ఞానానికి అందనిది ఆయన కార్యం. நான் செய்யறது கிடையாது, నేను చేస్తాం కాదు, దేవుడు ప్రభు చేస్తున్నాడు. அந்த லாட்ஜ் வெக்கேட் பண்ணி ఆ లాడ్జిని ఖాళీ చేసి மறுபடியும் வீட்டுக்கு போனாரு, ఇంటికి వెళ్ళాడు, எல்லா రిపోర్ట్ కాంచారు, అన్ని రిపోర్ట్ అందరికి చూపించాడు. திரும்பவும் அவருடைய వర్క్ PWD డిపార్ట్మెంట్ మరలా ఆయన చేస్తున్న ఉద్యోగానికి మరలా పోయి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు நல்லா இருக்கும். ఇప్పుడు బాబు நான் சொல்லுவேன், నేను చెప్తాను, இங்க ஒரு பாஸ்டர் ఇక్కడ పాస్టర్ గారు సాక్షిగా ఉన్నారు. ఇక్కడ அவர் போட்டோவெல்லாம் அசோக் காமிச்சாரு என்கிட்ட காலை. పొద్దున చూసాం పాస్టర్ గారు యొక్క కాలు గాయాన్నంతా కూడా. தேவன் உயிரோடு இருக்கிறார், దేవుడు సజీవుడైన, அதுக்கு சாட்சிகள் யார் தெரியும்? దానికి సాక్షి ఎవరికంటే என்ன மாதிரி பாவிகள் தான், నాలాంటి పాపులే. பாஸ்டர் மாதிரியா இருக்கிறதான வியாதிஸ்தர்கள், పాస్టర్ గారు లాగున్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు. இயேசு உயிரோடு இருக்கிறாரா? యేసు ప్రభు వారు ప్రాణాలతో ఉన్నాడా? அங்க காட்டு, అక్కడ చూపి, நாங்க உயிரோடு ఇదిగో இருக்கிறோம், మేము ప్రాణాలతో ఉన్నామయ్యా. அதுதான் இயேசு உயிரோடு. అదే ప్రభు ప్రాణాలతో ఉన్నాడు. హల్లెలూయా. கடைசியாக చివరిగా ஹல்லேலூயா. న్యాయాధిపతులు 16 అధ్యాయం 28 వచ్చి, 28వ వాక్యం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కనుల నిమిత్తము ఫిలిష్తీయులు ఒక్కవారే దండించి పగ తీర్చుకొనుమని యెహోవాకు మొరపెట్టెను. ఆమేన్. சிம்சோன் பத்தி உங்களுக்கு தெரியும். సంసోను గురించి మీ అందరికీ తెలుసు. தாயின் கர்ப்பத்தில் பிறக்கும் முன்னமே அவர் அபிஷேகப்பட்டார். తల్లి గర్భంలో ఉండగానే దేవుడు అభిషేకించాడు. அவன் ஒரு నజరేయునాய் பிறந்தான். వాడు ఒక దేవునికి బలమైన ఒక బలవంతుడిగా జన్మించాడు. அவன் ஒரு న్యాయాధిపతిగా, అతను ఒక న్యాయాధిపతిగా దేవుడు తన్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. அவன் ஒரு தீர்க்கதரிசி, అతను ఒక ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. அவன் செய்த பாவம், అతను చేసిన పాపం எப்பவுமே இச்சை, ఎప్పుడు శరీర ఇచ్చలు. அவன் பிடிக்கப்பட்டான், పాపములు బంధించబడ్డాడు, கட்டப்பட்டான், పాపములు కట్టబడ్డాడు. 2 కళ్ళు పెరికివేయబడ్డ ఫిలిష్తీయ చేతిలో. இப்ப ஒரு பெரிய பில்லர். ఇప్పుడు పెద్ద మూల స్తంభానికి తను 2 చేతులు బంధించాడు. ఓ సిమ్సోనే, నీ యారుపా? ఓ సంసోను, నువ్వు ఎవరు? தேவன் தீர்க்க தரிசனமாய் தாய் தகப்பனுக்கு பிள்ளை பிறந்தார். ఒక ప్రవచనాత్మంగా తల్లి గర్భములో జన్మించినటువంటి వాడు. நீ ஏன் இன்னைக்கு இந்த நிலைமை வந்து? ఈ రోజు నువ్వెందుకు ఈ పరిస్థితిలో ఉన్నావు? சுய புத்தி மேலேயே నీ సొంత ఆలోచనతో పరిగెత్తావు, పడిపోయావు. பாவத்திலேயே போன, పాపంలో పరిగెత్తావు, పడిపోయావు. அவன் தலை முடியை வெட்டவே கூடாது. వాడి తల సవరం చేయకూడదు, కానీ చేయబడింది. செய்தது யார் தெரியுமா? చేసింది ఎవరో తెలుసా? ஒரு வேசி. ఒక వేశ్య. அவன் మడిயில పడుతూ கிடக்க, அவன் ముడి వెట్టరా. అతని యొక్క ఒడిలో పడుకున్నాడు, తన యొక్క తలను కత్తిరించిన. அவன் అభిషేకం పోச்சு, వాడు అభిషేకం పోయి இப்ப ஜெபம் பண்ற. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. లాస్ట్ మూమెంట్, చివరి క్షణం. ఎగ్జాక్ట్లీ நான் சொன்ன నేను వచనం. చెప్పిన వాక్యం ఖచ్చితంగా. నెరిందు పోన నానలు, నలిగిపోతున్నటువంటి రెల్లను విరువడు, ఆరిపోతున్న దీపాలను ఆయన ఆర్పనివ్వడు. నో హోప్, ఇక ఛాన్స్ లేదు, హోప్లెస్, ఇక అవకాశం లేదు, యూస్లెస్, ఇక దేనికి పనికిరాడు. 2 కళ్ళు పోయి, 2 కళ్ళు పోయింది, కై కట్టేయచ్చు, చేతులు కట్టేశారు, అభిషేకం పోయి, అభిషేకం పోయింది. இப்ப கூப்பிடுறான் பாரு. ఇప్పుడు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, దేవా, இந்த ஒரு முறை ఈ ఒక్కసారి నా ప్రార్థనను విను. அப்ப கூட தேவன் கேட்டார். అప్పుడు కూడా దేవుడు తన ప్రార్థన వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
அன்பான சகோதரியே, ప్రియమైన సహోదరి సహోదరుడా, தேவதாசர்களே, దేవుని యొక్క సేవకులారా, நம்மை தேவன் எதற்காக பிடித்தாரோ మనము దేవుడు మన కొరకు దేని కొరకు మనం పట్టుకున్నాడో அந்த வேலையை முடிக்கிற ఆ పనిని ముగించేంత వరకు ప్రభు నీ చేతిని విడిచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. என்ன நடந்தது தெரியுமா? ఏం జరిగిందో తెలుసా? மறுபடியும் பரிசுத்த ஆவியானவர் మరలా పరిశుద్ధాత్మ దేవుడు తనలోనికి వచ్చాడు. அந்த ரெண்டு தூணையும் ఆ రెండు మూల స్తంభాలను పెరికివేసి మొత్తాన్ని மொத்தம் மேல இருந்து చంపిపడేశాడు. அங்க எழுதி இருக்கிறது, అక్కడ రాయబడి ఉంది, சிம்சானு உயிரோடு இருந்த போது తాను బ్రతికిన దినములలో చంపిన సంఖ్య కంటే తాను చనిపోతున్నప్పుడు సంఖ్య ఎక్కువ. பெலிஸ்தீருக்கு சத்ருவாய் அவனை அபிஷேகம் பண்ணாரு. ஆனா பெலிஸ்தீருக்கு శత్రువుగా దేవుడు అభిషేకించుకున్నాడు, ఎన్నుకున్నాడు సంసోన్ని. ஆனால் அவன் போய் பெலிஸ்தீர் అయితే வீட்டுக்கு పోయి ఫిలిస్తీయులతో పెళ్లి చేసుకున్నాడు. பெலிஸ்தீர் வீட்டு விபச்சாரி தான் அவனுடைய பாரியா. ఫిలిస్తీయుల యొక్క ఆ అమ్మాయి ఈయనకి వ్యభిచారు. பெலிஸ்தீர் கிட்ட தான் சிநேகித்தரு, ఫిలిస్తీన్ల దగ్గరే ఈయనకి స్నేహితులు. பெலிஸ்தீரோட தான் கேம்ஸ் விளையாடு. ఫిలిస్తీన్లతో మాత్రమే ఈయన ఆటలు ఆడతాడు. இதை அவங்க பேரண்ட்ஸே அவனுக்கு செஞ்சு வச்சாங்க. అయితే తన తల్లిదండ్రులే చేసి పెట్టారు. இதெல்லாம் டீட்டெயிலா பேச எனக்கு நேரம் இல்லை. దీన్ని అంత డీటెయిల్ గా మాట్లాడటానికి సమయం లేదు. நான் ஒரு பைபிள் காலேஜ் டீச்சர், నేను బైబిల్ కాలేజ్ టీచర్ ని, பைபிள் ஸ்காலர். బైబిల్ స్కాలర్ ని. இது சுவார்த்த மீட்டிங். ఇది సువార్త మీటింగ్. நான் இதோட நிறுத்திடுறேன். ఇంతటితో ఆపేస్తా. இந்த பெலிஸ்தியர்களை அழிக்கிறதுக்கு உன்னை அபிஷேகம் பண்ணா ఫిలిస్తీయులను హతమార్చడానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటే நீ அவங்க கிட்ட போய் விளையாடு. నీవు పోయి వాళ్ళతో ఆటలాడుతున్నావే, அவங்க மடியில நீ படுத்திருக்க. వారి ఒడిలో పోయి పడుకున్నావే. ஆனா இந்த பெலிஸ்தியர் అయితే ఈ సంసోను మాత్రము లాస్ట్ మినిట్ లో ஒரு చివరి క్షణములో ఒక ప్రార్థన చేశాడు. దేవా, ఈ ఒక్కసారి మాత్రం నా ప్రార్థనను విను. ఇంకొకసారి చదువు ఆ వాక్యాన్ని అందరు వినండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను. దేవా, దయచేసి ఈసారి మాత్రమే ఈసారి మాత్రమే ఈ నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మార దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు మధ్య స్తంభములో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువయను. அவன் பிரேயர் படிதான் நடந்தது. వాడి ప్రార్థన బట్టి తన జీవితంలో జరిగింది. இந்த ஒரு முறை மட்டும் ఈ ఒక్కసారి మాత్రం நான் சாகுறேன் నీ చనిపోతాడు. ரெண்டு பாயிண்ட் யூஸ் பண்ண பாருங்க. రెండు మాటలు పలుకుతున్నాడు. அது அப்படியே நடக்குது. అది అలాగే జరుగుతుంది. அவன் வேற மாதிரி ஜெபிச்சிருந்தா, అది వేరే విధంగా ప్రార్థన చేస్తుంటే, దేవుడా దేవుడా உன்னை అభిషేకం பண்ணி నన్ను இனியும் நான் అభిషేకించి, உமக்கு வாழ்வேன். ఇక మీద నీ కొరకు నేను బ్రతకాలని ప్రార్థన చేస్తుంటే బ్రతికిచ్చేవాడే. அவன் சொல்லிட்டான், వాడు என் చెప్పాడు, జీవన్ ఇవங்களோட సావటం, నా ప్రాణం కూడా వీళ్ళతోనే పోని అని అందువల్ల చెప్పాడు. చచ్చిపోతాడు. అందువల్ల వాడు చచ్చాడు. நீங்க கவனிக்கணும் அந்த మీరు வேர்டு. గమనించాలి ఆ మాటను. இவங்களோடவே நான் சாகுறேன்னு சொன்னா செத்துவிட்டேன். నేను కూడా వీళ్ళతో పాటు చనిపోనట్లుగా దీన్ని మీరు చేయండి. நான் இப்ப உங்ககிட்ட வரேன். నేను ఇప్పుడు మీ దగ్గరకు వస్తాను. கர்த்தர் உங்களை அடிச்சாரா? దేవుడు మిమ్మల్ని కొట్టాడా? இது வரைக்கும் நானு ఇంతవరకు నేను ஆசீர்வாதமா சொன்னேன். ఆశీర్వాదంగా చెప్పాను. நீங்கள் ஏதாவது பாவம் பண்ணீங்க, మీరు ఏదాచి పాపం చేస్తుంటే, அபிஷேகத்தை நீங்க துக்கம் ఈ பண்ணீங்க, అభిషేకాన్ని మీరు దుఃఖపరిచినట్లయితే, உங்களுடைய தேவனுடைய அபிஷேகத்தை நஷ்டப்படுத்துகிறது, దేవుని యొక్క అభిషేకాన్ని మీరు నష్టపరుచున్నట్లయితే, அபிஷேகத்தை இழந்து ఆ போகிறது. అభిషేకాన్ని పోగొట్టుకుని ఉంటే இந்த சத்தம் உங்களுக்காக ఈ தான். శబ్దం నీ కోసమే. இன்னும் ஒரு தரம் ఇంకొకసారి என்னை நினைத்தார், నన్ను జ్ఞాపకం చేసుకో, என்னை அபிஷேகம், నన్ను అభిషేకించయ్యా, என்னுடைய ரட்சிப்பை நீங்க ரீஸ்டோர் பண்ணுங்க, నా రక్షణను మరలా నీవు పునరుద్ధరించు, పునరుద్ధానం ఇచ్చు, என்னை ரீஸ்டோர் பண்ணுங்க.
మరలా నన్ను కొత్తగా నూతన సృష్టిగా నన్ను మార్చు. நான் உம்மை துக்கப்படுத்தினேன், నేను నిన్ను దుఃఖపరిచాను, நான் உம்மை నిన్ను வேதனைப்படுத்தினேன், వేదన గురి చేశాను. நீர் எனக்கு நல்லது செய்த నీవు నాకు మంచి చేస్తే నేను నీకు దుఃఖాన్ని కలిగించాను. என்னை மன்னியும். నన్ను క్షమించయ్యా. கேட்கலாமா? అడుగుదామా? கேட்கலாமா? అడుగుదామా? ஏன் தெரியுமா? ఎందుకు తెలుసా? தேவனோட கூட நம்ம நல்ல உறவு இருக்கும். దేవునితో ఒక మంచి సహవాసము నీవు నేను కలిగి ఉండాలి. அவருக்கு உள்ளதெல்லாம் நம்முடையதா, ఆయనలో ఉన్నవన్నీ కూడా నీవు అయితే நம்மளோடு இருக்கும். మనతో పాటు ఉండాలి. அவரோடு கூட நம்ம எப்பவுமே சண்டை போட்டுக்கூடாது, ఎప్పుడు ప్రభుత్వం నీవు నేను గొడవ ఆడకూడదు, விரோதமா இருக்கும். విరోధం ఉండకూడదు. அவரோட ఆయనతో పాటు నీవు నేను సహవాసం కలిగి ఉండాలి. நான் அநேக முறை అనేక సార్లు உபவாச வேலையில ఉపవాస సమయంలో நான் தேவனோடு దేవునితో నేను అడుగుతూ ఉంటాను. தேவனோடு நெருங்கி దేవునితో లోతుగా వెళ్ళి கடந்த ஏப்ரல் மாதத்தில் எனக்கு ஒரு பெரிய ஆபரேஷன் గడిచిన ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో నాకు ఒక ఆపరేషన్ జరిగింది. ప్రోస్టేట్ క్యాన్సర్ అని சொல்லி எனக்கு డాక్టర్ சொன்னாங்க. నాకు క్యాన్సర్ వచ్చింది అని డాక్టర్ చెప్పారు. என்னுடைய வயிற்றில் 8 ஓட்டை போடப்பட்டது. నా కడుపులో 8 రంధ్రాలు వేయబడ్డాయి. ஒரு 750 கிராம் 750 గ్రాములు కట్ చేసి తీశారు, బయటికి తీశారు. எவ்வளவோ பலவீனம் அனுபவித்தேன், ఎంతో బలహీనత అనుభవించారు. దానికి సాక్ష్యం నేను ఆ రోజు హాస్పిటల్ కూడా మేము ఉన్న నేను ససి. ஆனால் தேவன் అయితే దేవుడు என்னுடைய பலனை மறுபடியும் ரிஸ்டோர் నా బలమును మరలా దేవుడు నూతనమైన బలముగా దేవుడు మార్చాడు. ஒரே ஒரு மாசம் தான் பெட்ல இருந்தேன், ఒక్క నెలే నేను బెడ్ రెస్ట్ తీసుకున్నాను. మరలా దేవుడు నూతనమైన బలం ఇచ్చి ఏం தெரியுமா? ఎందుకు తెలుసా? நான் என் தேவனோடு நெருங்கி నా దేవునితో నేను సహవాసం కలిగి ఉంటే, இல்லையானால் என்னுடைய மினிஸ்ட்ரி துரு பிடிச்சு, లేకపోతే నా పరిచయం తుప్పు పట్టిపోయేది. நான் மறுபடியும் புறப்பட்டேன், మరలా నేను పరిగెత్తాను. இன்னும் புது பலத்தோடு నూతనమైన బలంతో దేవుడు పరిగెత్తించాడు. என்னை தேவன் மகிழ்வைய அபிஷேகம், దేవుడు మరలా నన్ను అభిషేకించాడు. సహోదరా సహోదరి, ప్రియమైన సహోదరుడా సహోదరి, இந்த సత్తத்தை கேட்டுக்கொண்டு ఈ శబ్దాన్ని వింటున్నటువంటి మీరు உன் வாழ்க்கையில ఈ జీవితంలో இங்க இருக்கிறவங்க மட்டும் இல்ல, தூரத்துல இந்த ఇక్కడ ఉన్నటువంటి వారి కాదు, దూరంగా ఉండి వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, இந்த செய்தியை டிவில பார்த்துக்கிட்டு மொபைல்ல பார்த்துக்கிட்டு இருக்க சகோதரி சகோதரர், ఫోన్ లో చూస్తున్నటువంటి సహోదరి సహోదరులారా, ஆண்டவருடைய வார்த்தை உனக்கு நேராக வருகிறது. దేవుని యొక్క వాక్యము నీకు సూటిగా నీతో మాట్లాడుతా ఉన్నది. எரிந்த நாணலை நான் முறிக்க மாட்டேன், ఆరిపోతున్న దీపాలు నేను ఆరిపోను, மங்கி எரிகிற விளக்கை நான் அணைய மாட்டேன், నలిగిపోయిన వారిని నేను నలిగిపోయేలాగా చేయను, நியாயத்துக்கு ஜெயம் கிடைக்கப்பட்டது, న్యాయానికి నేను ఖచ్చితంగా న్యాయాన్ని చేకూరుస్తాను. நீங்கள் என் மேல் நம்பிக்கையா இருக்கிறது, మీరు నా మీద విశ్వాసము నమ్మికను ఉంచినందువలన நான் இதை செய்வேன், నేను ఖచ్చితంగా దీన్ని చేస్తాను. நான் இதோட முடிக்கிறேன். ఇంతటితో నేను ముగిస్తున్నాను. நம்ம எல்லாரும் ஜபிக்க போகிறோம், మనం అందరూ కూడా ప్రార్థించేద్దాం. நம்ம எல்லாரும் ஜபிக்க போகிறோம். అందరూ కూడా ప్రార్థించేద్దాం. நம்முடைய தேவன் మన நல்லவர், దేవుడు మంచివాడు. நம்முடைய காரியம் என்னவா మన இருக்கிறது, కార్యం ఏమైతే ఉంది, அவர் நம்மை விசாரிக்கிற தேவன். దేవుడు మనలను విచారించే దేవుడు. உன்னுடைய கவலைகளை எல்லாம் அவர் மேல வைத்து விடு, నీ యొక్క సమస్యలన్నీ కూడా ఆయన మీద పెట్టు, சிலுவை மேல வச்சிடு, సులువ మీద పెట్టు. அவர் உன்னை விசாரித்து, ఆయన నిన్ను విచారించి, உன்னை கவனித்து, నిన్ను గమనించి, உன்மேல் నీ அக்கறையோட జీవితం నీ మీద అక్కరతో உனக்கு நியாயம் கிடைக்கும், నీకు న్యాయాన్ని చేకూరుస్తాడు, ஜெயம் தருவார். జయాన్ని ఇస్తాడు. ஜெயம் தருகிற தேவன், జయాన్ని ఇచ్చే దేవుడు. நீங்கள் ஆராதிக்கிற தேவன் கல்லோ மண்டோ மரமோ இல்லை, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు రాయో రప్పో కాదు, அவர் ஜீவனுள்ள தேவன், ఆయన జీవం కలిగిన దేవుడు. மரணத்தை ஜெயமாக కళ్ళు మూసుకుందాం అందరం. మరణాన్ని జయించినటువంటి దేవుడు, உனக்காக வழக்காடுகிற నీ தேவன், కొరకు ఆయన యుద్ధం చేసే దేవుడు. ఆయన உனக்கு நீதி நியாயம் నీకు నీతి న్యాయములను కలిగించే దేవుడు. ఆయన ஹல்லேலூயா. హల్లెలూయా. நம்ம எல்லாரும் கர்த்தரை நோக்கி பார்ப்போம். మనమందరం కూడా మధ్యాహ్నం దేవుడి వైపు చేర్చుద్దాం. சகோதரியே சகோதரி, ప్రియమైన సహోదరుడా సహోదరి, உன்னுடைய இருளை அவர் నీలో ఉన్న తాగి ఉన్న చీకటిని ఈ మధ్యాహ్నం వేళ వెలుగుగా మార్చగలడు ఆయన. மூழ்கி போகிற நிலைமையில இருக்கிற உன்னை அவர் தூக்கி எடுப்பார். ఇదిగో పాపంలో మునిగిపోతున్న నిన్ను నా దేవుడి మధ్యాహ్నం లేపి నిలబెడతాడు. நீ அவரை நோக்கி கூப்பிடு, నీవు ఆయన వైపు చూచి ప్రభువా అని కూపుడు పిలు. அவர் கையை நீட்டி உன்னை ఆయన చేయి చాపి నిన్ను పైకి లేపి నిలబెడతాడు. நீ அவரோடு நடப்பாய், నువ్వు ఆయనతో పాటు నడుస్తావు. நீ அவரோடு நடப்பாய். నువ్వు ఆయనతో పాటు నడుస్తావు. இந்த பகல் வேளையிலே ఈ పగటి వేళ தேவனுடைய தீர்க்க దేవుని యొక్క தரிசனம் ప్రవచనాత్మకంగా దేవుడు చెప్తున్నాడు, உன்னிடத்துல வருகிறது. ఇదిగో
ఇదిగో నీ హృదయానికి వచ్చి నీ హృదయాన్ని తాకుతుంది. இயேசு உன் அருகில ఇదిగో యేసు నీ హృదయం ఎదుట వాక్యం ఎదుట నిలిచి ఉన్నాడు. அவரை நீ பிடித்துக்கொள். ఇదిగో దేవుని గట్టిగా పట్టుకో. அவர் உன் కన్నీரை ఆయన కన్నీరు తుడుస్తాడు. ఆయన நீ வாழ்நாள் நெடுகவே நீ ఇదిగో இருக்க வேண்டாம். నీ జీవితాంతము నువ్వు రోగంతో ఉండవు. பிசாசு பிடியினாலே సాతాను క్రియల చేత నువ్వు బంధించబడవు. இயேசு உன்னை இன்றைக்கு விடுதலை. యేసు నా ప్రభు ఈ మధ్యాహ్నానికి విడుదలనిస్తున్నాడు. நாம் எல்லாரும் எழுந்து நிற்போம். మనం అందరూ లేచి నిలబడదాం. ஜெபிக்கலாம். ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం.